గుడ్ మార్నింగ్ టీజీపీసీబీ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఒక క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ ఇండివిజువల్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్కు అనే దానికన్నా ముందు థర్మోడైనమిక్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు అప్లికేబుల్ ఎప్పుడు అవుతుంది? అది రియాక్షన్ ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. ఇండివిజువల్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్కు థర్మోడైనమిక్స్గా అప్లికేబుల్ కాదు. ఓకేనా? అది రియాక్షన్ అయినప్పుడే చేంజెస్ అవుతుంది. ఓకే, ఒకటి నామన్క్లేచర్ ఇచ్చిండు ఐయుపిఎస్. అంటే రేపు పొద్దున క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రతి టాపిక్ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ తీసుకున్నాడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నామన్క్లేచర్లో ఐయుపిఎస్సి అది కామన్గా స్ట్రక్చర్ ఇవ్వలేదు, లైన్స్ మెథడ్స్ ఇచ్చాడు. ఫంక్షనల్ గ్రూప్ లేదు అంటే అటు నుంచి మొదలు పెట్టాలి. మనం నెంబరింగ్ ఎటు నుంచి స్టార్ట్ చేయాలి? ఆ ఈథైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ నుంచి పెట్టాలి. అవి ఈథైల్, అది అక్కడ క్రాస్ అయింది. 3,3 డైఈథైల్ అనేది ఉండాలి. కానీ వాడు మంచిగా ఇచ్చిండు చూడండి. 3,3 డైఈథైల్ అన్నప్పుడు 4 మీథైల్ ఆన్సర్ వచ్చింది. నువ్వు ఇబ్బంది పడకండి, వచ్చింది ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోండి. మనం కాక సెల్లులో ఎట్లా ఫీడ్ చేస్తుంటామో, ఫీడ్ చేస్తున్నప్పుడు కొంచెం కొట్టంగానే వచ్చేస్తుంది కదా. అట్లనే 3,3 డైఈథైల్ 4 మీథైల్ అన్న వరకే ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. ఆల్రెడీ వాళ్ళు మంచి పేపర్ ఇచ్చారు, చెప్తున్నా కదా. ఆస్పిరెంట్కు మొత్తం వెతకాలని ఏం లేదు. ఓకేనా? చాలా ఇటుకి ఆన్సర్ ఫస్ట్ వరకే వచ్చింది. ఓకేనా? 3,3 డైఈథైల్ 4 మీథైల్ 5 ప్రొపేన్ 2 హైల్ ఆక్టేన్ అంటే దాంట్లో ఆన్సర్ చూడండి. ఫస్ట్ది రాంగే, సెకండ్ది రాంగే, థర్డ్ వన్లో కూర్చున్నది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎన్విరాన్మెంటల్ కన్సిక్వెన్స్ ఈజ్ రిలేటెడ్ ఇన్ వాటర్ పొల్యూషన్? సింపుల్ వన్, వాటర్ పొల్యూషన్ అన్నాడు. డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనేది అది ఎయిర్ పొల్యూషన్కి వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. యాసిడ్ ప్రెసిపిటేషన్ సంబంధమే లేదు. యూట్రిఫికేషన్ వాటర్ పొల్యూషన్లో ఉన్నటువంటిది ఎవరు? యూట్రిఫికేషన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ మిత్రులారా, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సింపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒకటి స్ట్రక్చర్ ఇచ్చిండు, దాన్ని రియాక్టెంట్, ప్రొడక్ట్ ఇచ్చిండు, రియేజెంట్ ఇచ్చిండు. ఇక్కడ NH2 అనేది ఈ OHగా మారేటువంటి రియాక్షన్ ఇచ్చిండు. సోడియం నైట్రేట్ H2SO4 ఇచ్చిందంటే బెంజిన్ డయాజోనియం సాల్ట్ నుంచి నెక్స్ట్ హైడ్రాలసిస్ అవుతున్నది. అంటే ఫస్ట్ వన్నే ఆన్సర్. ఇవన్నీ కాదు మిత్రులారా. థ్యాంక్ యూ.